హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మౌనిక ఎందుకు అలా అందో నాకు అర్థం కాలేదు మీనా. తను నన్ను కొట్టినా నా చెల్లే కదా నన్ను కొట్టింది అని చిన్నప్పుడు నా గుండెల మీద ఆడుకుంది, ఇప్పుడు నా చెంప మీద కొట్టింది అనుకున్నానే కానీ తను నా మీద కొంచెం కూడా కోపం రాలేదు మీనా. కానీ జరిగే గొడవలు తన మనసులో పెట్టుకుందేమో అనిపిస్తుంది మీనా. నా చెల్లి నాకు దూరం అయిపోతుందేమో అని భయంగా ఉంది మీనా. అయ్యో ఏంటండి మీరు చిన్న పిల్లాళ్ళ ఇంత దూరం ఆలోచిస్తారు? దూరంగా ఉంది మీ చెల్లే కానీ మీ ఇద్దరి బంధం కాదండి. ఆ బంధమే బలహీన అయిపోతుంది అనిపిస్తుంది మీనా. అలా మీరు ఎప్పుడు అనుకోకండి. మౌనికకి ఇంట్లో అందరికంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం. అంత ఇష్టమైనప్పుడు నేనెవరో తెలియదని నోరు తెరిచి ఎలా చెప్పగలిగిందండి? ఆ మాట చెప్పాల్సి వచ్చినప్పుడు తన మనసు ఎంత బాధపడి ఉంటుందో మీరు చూడలేదు కదండి. అంటే ఏంటి మీనా, తను వేరే వాళ్ళ ఫంక్షన్లో ఉంది. తన పక్కనే ఆ సంజీ ఉండొచ్చు, లేదంటే దూరం నుండి గమనించి ఉండొచ్చు. అందుకే మీతో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడి ఉండొచ్చు. అంతేకాని మీరంటే ఇష్టం లేకపోవడం కాదండి. నేను అలాగే అనుకున్నాను మీనా. కానీ తర్వాత అయినా ఫోన్ చేయాలి కదా, చేయలేదు. పోనీ నేను ఫోన్ చేసినా తీయాలి కదా, అది లేదు. ఏవండి, ఇదంతా జరిగింది ఈరోజే కదా. తను ఆ ఫంక్షన్లో అలసిపోయి ఇంట్లో పడుకుని నిద్రపోతుందేమో. చూడండి, రేపు ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది మౌనిక. మీకు అన్నిటికీ తొందరే అని మీనా అంటుంది. మీకొక విషయం చెప్పనా? మావయ్య ఫోన్ చేసినప్పుడు బాగున్నానని మాట్లాడింది. నేను పక్కనే ఉన్నాను, విన్నాను కూడా అండి. కాబట్టి మీరు మౌనిక గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకండి. వెళ్ళి కాలు చేతులు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను అని మీనా అంటుంది. అబ్బా వెళ్ళండి అని చెప్పి మీనా అండంతో ఇక వెళ్ళి కాలు చేతులు కడుక్కుంటాడు బాలు. మౌనిక ఎప్పుడు అలా అనదే, ఎందుకు అలా అనుంటుంది? ఒకవేళ నిజంగానే ఏదైనా సమస్యలో ఉందా అని మనసులో అనుకుంటుంది ఇక మీనా. ఇక మౌనిక కింద పక్క సర్దుకుంటుంటే సంజు అప్పుడే మంచం మీదకి ఎక్కి, ఎస్ సూపర్ మౌనిక, నా పెళ్ళానికి ఉండాలి లక్షణాలన్నీ నీకు పుష్కలంగా వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. పర్లేదు, నేను చెప్పినట్టు నువ్వు బాగానే చేస్తున్నావు. నువ్వు ఇలాగే ఉంటే ఎప్పటికీ నా భార్యగా ఈ ఇంట్లోనే హ్యాపీగా ఉంటావు. దేని గురించి మాట్లాడుతున్నారండి? అదే ఫంక్షన్లో మీ అన్నయ్య వచ్చి నీతో మాట్లాడుతున్నాను, పట్టించుకోలేదు కదా. నేను చూశాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా నువ్వు మీ అన్నయ్యని బాధ పెడుతూ ఉండాలి. కళ్ళ ముందే ఉన్న చెల్లి పరాయి దానిలా మాట్లాడకుండా తిరుగుతూ ఉంటే వాడు కుమిలిపోతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, అది కదా నాకు కావాల్సింది అని సంజు అంటాడు. అదే నేను నుంచి కోరుకునేది మౌనిక. నువ్వు ఇలాగే నన్ను సంతోష పెడుతూ ఈ ఇంట్లో ఏదో ఒక మూలన హ్యాపీగా పడుండు అని సంజు అంటుంటే ఇక మౌనికకి మీనా అయితే కాల్ చేస్తుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంది మౌనిక. ఫోన్ కట్ చేసిందేంటి, ఏం జరుగుతుందో ఏంటో అక్కడ అని ఇక మీనా మనసులో అనుకుంటుంది. వెరీ గుడ్ మౌనిక, ఇలాగే నువ్వు వాళ్ళందరినీ దూరం పెడుతూ ఉండాలి. ఇదే కంటిన్యూ చేయి. గుడ్ నైట్ అని చెప్పేసి ఇంక సంజు పడుకుంటాడు. మౌనిక మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఏమై ఉంటుందో ఏంటో, సంజుతో ఏమైనా గొడవ జరిగి ఉంటుందా, లేదంటే నిజంగానే నిద్రపోతుందా అని మీనా అనుకుంటుంది తనలో తాను. ఇక మనోజ్కైతే నిద్ర పట్టకుండా అటు ఇటు కదులుతూ ఉంటాడు. ఇక తనకొచ్చిన లెటర్ని అయితే ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాడు. నీ చుట్టూ ఉన్న వారి వల్ల నీకు సమస్య అని, ఇంకా నా చుట్టూ ఉన్న వాళ్ళంటే ఎవరై ఉంటారు అని మనోజ్ తనలో తను మాట్లాడుకుంటాడు. ఇంట్లో రోహిణి, అమ్మ, బాలు, మీనా, రవి, శృతి, నాన్న. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల సమస్యలు వస్తున్నాయి అంటే నా దగ్గరే ఉంది రోహిణి. అంటే కొంపతీసి ఈ లెటర్లో రాసింది రోహిణి గురించా? రోజులో ఎక్కువ టైం నా పక్కన రోహిణియే ఉంటుంది, తన గురించే రాశారా అని మనసులో అనుకుంటాడు మనోజ్. లేదులే, పాపం తను నా మంచి కోరుకుంటుందే కానీ నాకు సమస్య రావాలని ఎందుకు కోరుకుంటుంది? తనైతే కాదులే, కానీ ఇంకా తన కాకపోతే ఇంకెవరయ్యి ఉంటారు అని ఇక మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. దేవుడా, ఏంటిది నాకు పరీక్ష? నా బ్రెయిన్ చాలా చిన్నది, దాంతో నేను ఎంతే ఆలోచించగలను. అయినా నువ్వేం చేస్తావులే, ఇంకెవరయ్యి ఉంటారబ్బా అని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఫోన్ తీసి ప్రభావతికి అయితే ఫోన్ చేస్తాడు మనోజ్. ఏంటి వీడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు, మళ్ళీ ఏం ఉపద్రవం ముంచుకొస్తుందో ఏంటో అని ఇక ప్రభావతి అనుకుని తనలో తాను ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. ఏమైందిరా? అమ్మా, అబ్బా చెప్పి ఏడు,
ఏం చేస్తున్నావు? ఇడడానికి ఫోన్ చేశావా? బిర్యానీ చేస్తున్నాను, దా వచ్చి తిందు గాని అని ప్రభావతి అంటుంటే, అవునా, చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా? అబ్బా రేయ్, ఏంట్రా ఇలా తయారయ్యావు నువ్వు? తిండికి కూడా వేలాపాలా లేదేంట్రా నీకు? అంటే అమ్మా, నాకు నిద్ర రావడం లేదు. నువ్వు ఒకసారి మన పెరట్లోకి వస్తావా? నీకు నిద్ర రాకపోతే నాకు నిద్ర పట్టదా? నువ్వు ఫోన్ పెట్టే. అమ్మా అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి, త్వరగా రా అమ్మా. అబ్బా, అనుకున్నాను ఇలాంటిదేదో ఉంటుందని అనుకున్నానురా. సరే వస్తున్నాను ఉండు. సరేనమ్మా అని ఇక ఫోన్ కట్ చేస్తాడు మనోజ్. ఇక ప్రభావతి మనోజ్ దగ్గరికి వెళ్తుంది. ఏమైందిరా? భయం అయింది. మళ్ళీ ఏం మింగావు? మింగడానికి ఏముంది? కాగితం ముక్క చూడు. ఏంట్రా ఇది? ఇవాళ ఒక షాప్కు కూడా వచ్చాడు, ఉన్నదంతా ఊచిపెట్టిపోయాడా ఏంటి అని ప్రభావతి అంటుంటే, కాదమ్మా, ఈ లెటర్ ఇచ్చిపోయాడు. లెటర్లో పోస్టులోనో కొరియర్లో పంపడం మానేసి మనుషులే మోసుకొస్తున్నారా? వాడెవడో నాకు తెలియదమ్మా, నా చేతిలో పెట్టి మాయమయ్యాడు. వచ్చిన వాడు మాయమయ్యాడా? వాడినేం మింగేశాడో అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, ఇంతకీ నువ్వు చెప్పడం వినడం లేదమ్మా అని చెప్పేది. ఏంటో చెప్పరా? నాకు చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల సమస్యలు వస్తాయని రాసుంది ఇందులో. ఎవడు వాడు? నువ్వే సరిగ్గా చదువు ఉండవు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ వల్ల సమస్యలు వస్తాయని రాసుంటాడు రా అని ప్రభావతి అంటుంటే, అదేం కాదు, కావాలంటే చూడమ్మా అని ఇక లెటర్ తీసుకెళ్లి ప్రభావతికి ఇస్తాడు మనోజ్. ఆకాశ రామన్న ఏంటి ఇది రాసిన వాడికి ఏం లాభం? ఎవరి వల్ల సమస్యలు వస్తాయి అన్నాడు. అసలు నీకో ఎవరికో మధ్య వీడెవడు? తెలీదమ్మా, నా శ్రేయోభిలాష్ అయి ఉండొచ్చు. నువ్వు ఒకరు మంచి కోరితేనే కదా నీ మంచి ఇంకొకరు కోరేది. ఏం చేయమంటావమ్మా? నీకు నిజంగానే శకునం బాలేదేంట్రా? అంత తీసి పరిస్థితి విషయం కాదమ్మా ఇది. నెలకి 50,000 ఇవ్వాలని, అది తప్పించుకోవడానికి వేరే కొత్త ప్లాన్ ఏదన్నా వేస్తున్నావా అని ప్రభావతి అంటుంటే, షాకింగ్ ఫేస్ వేసుకొని చూస్తుంటే ఇంకా మనోజ్, అమ్మా నువ్వు నన్నే నమ్మడం లేదా? అరే, అది కష్టమైనా నా మనసు ఒప్పుకోకపోయినా అలుసవుతానని తెలిసినా నేను ఆ బాలుగాడినే నమ్ముతాను, కానీ నేను చచ్చినా నమ్మనురా. నిన్ను పువ్వులో పెట్టి పెంచుకున్న అమ్మని పట్టుకొని ఎన్నెన్ని మాట్లాడినావా మర్చిపోయావా? మీ అందరూ కలిసి నేను ఎదుగుతుంటే కిందకి లాగాలని చూస్తున్నారు. ఏయ్ నోర్మూరా, తల్లిని నన్ను అంత మాట అంటావా అని ఇక ప్రభావతి మనోజ్ని కొడుతుంది. అమ్మ ఆగమ్మా, నేను ఇంకా చిన్నపిల్లాన్ని కాదు. నీ మెదడు అక్కడ ఆగిపోయిందిరా. మంచి చేసే వాళ్ళందరూ నీకు చెడుగానే కనిపించడం మొదలుపెట్టారు. ఇదే మాట నువ్వు రోహిణిని అనాల్సింది. నేను తల్లిని కాబట్టి చంప మీద కొట్టి ఊరుకున్నాను. రోహిణి తాళి తీసి నీ మొహం మీద కొట్టి వెళ్తుందిరా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదమ్మా. నీ ఏడుపెద్ద నువ్వేడు, నాకేం చెప్పకు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని ప్రభావతి అంటుంది. నువ్వు నన్ను ఇంత మాట అన్నావని తెలిసినా, నేను కొట్టానని తెలిసినా బాలుగాడు దీపావళి పండగ చేసుకుంటాడు. పో పో పో. అమ్మా, నా చుట్టూ ఉండే వాళ్ళ వల్ల సమస్యలు అంటే ఒక్కడిని ఎలా తట్టుకోవాలి? అందుకని అందరినీ తలా కాస్త రుద్దుకోమని చెప్తావే ఏంటి? పోరా పో, ఇక్కడి నుంచి పో అనేక మనోజ్ని గెంటేస్తుంది ప్రభావతి. అబ్బా దేవుడా, తెలివైన వాడిని కన్నాను అని మురిసిపోతుంటే వీడినింత తెలివి తక్కువగా మార్చావేంటి స్వామి? వీడికి కాస్త అయినా తెలివితేటలు స్వామి అని ప్రభావతి అంటుంది. ఇక అప్పుడే రాజేష్ ఇంటికైతే వస్తాడు. రారా, నీకోసమే చూస్తున్నానని బాలు అంటాడు. మీనా తీసుకురా అని మీనాకు చెప్తాడు బాలు. ఏంటి, ఏం తీసుకురమ్మంటున్నాడు? పూలేమో అని ఇక మనోజ్ రోహిణి మాట్లాడుకుంటారు. రే ఏంటిరా అని సత్యం అడుగుతుంటే, ఏం లేదు నాన్న, నేను కొత్త కారు కొన్నాను కదా. రే అది పాత కారే కదా అని ఇక మనోజ్ అంటుంటే, అవును సెకండ్ హ్యాండ్ కారే, జైల్లో ఉన్న మా మామగారు ఇచ్చిన డబ్బులతో కొన్నారు లేదురా నీలాగా అని చెప్పేసి బాలు అంటాడు మనోజ్ని. నాన్న, ఆ కారు మొన్న రాజేష్కి రెంట్కి ఇస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నావురా. ఎవరో పరిచయం లేని వాడికి ఇస్తే కారుని సరిగ్గా చూసుకోకపోవచ్చు అని సత్యం అంటాడు. ఏవండి, ఆ కీసు మావయ్య గారి చేత్తో అన్నయ్యకి ఇప్పించండి అని మీనా అంటుంది. నాన్న, నువ్వే నీ చేత్తో ఇవ్వనా అన్న అని బాలు ఇక సత్యంకి ఇస్తాడు. తీసుకో రాజేష్, నీకంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి సత్యం అంటుంటే, అష్యూరెన్స్ అంకుల్ అని చెప్పేసి రాజేష్ అయితే సత్యం కాలు పట్టుకుంటాడు. మా నాన్న చేతుల మీదుగా కీస్ తీసుకున్నావు కాబట్టి నువ్వు తొందరలోనే పైకి ఎదుగుతావు, కొత్త కార్లు కొని ఓనర్ అయిపోతావురా అని బాలు అంటాడు. ఏది ఏమైనా మీ స్నేహం వేరు, ఇది వేరు. కారు నడిపేటప్పుడు గుర్రం ఎక్కువ అనుకోవద్దు చెల్లెమ్మా అని రాజేష్ అంటుంటే, ఎంత ఫ్రెండ్స్ అయినా ఇచ్చిపుచ్చుకునే దగ్గర కరెక్ట్గా ఉండాలి అని సత్యం అంటాడు. అది బాలుకి తెలీదు, నువ్వే చూసుకోవాలి రాజేష్. అది నేను చూసుకుంటాను మావయ్య, పర్వాలేదా అన్నయ్య అని మీనా అంటుంటే,
ఏంట్రా మీనా ఇంత స్ట్రిక్ట్గా ఉంది అని రాజేష్ అంటాడు. ఓనర్ తనే కదరా అని బాలు అంటుంటే, నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. మన బ్యాచ్లో ఎవరికి సొంత కారు లేదు. నువ్వు 2 కార్లు కొన్నావు. ఇలాగే 200 కార్లు కొని పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపో అని రాజేష్ అంటాడు. వీడిని బిజినెస్ మ్యాన్ అంటాడేంటి, మరి నేనేంటి అని రోహిణితో అనేసి ఇంకా మనోజ్, ఎవడు పడితే వాడు బిజినెస్ మ్యాన్ అయిపోగలడా? అలా కావాలంటే దానికి ఒక స్టేటస్ ఉండాలి అని మనోజ్ అంటుంటే, అవునవును ఏదో అన్నారు, ఏంటది? స్టేటసా? స్టేటస్ ఎలా వస్తుంది? 4 లక్షల ఫర్నిచర్ మోసపోస్తే వస్తుందా? 4 లక్షలు ఎవరికో ఇచ్చి నెత్తిన చెంగేసుకుంటే వస్తుందా? ఆ 4 లక్షల కోసం నా బంగారం ఎత్తుకుపోయి అమ్ముకుంటే వస్తుందా? రాజేష్ అన్నయ్య విన్నారా? బిజినెస్ మ్యాన్ అంటే ఇలాంటి స్టేటస్లే ఉండాలి, ఈయన చూసి నేర్చుకోండి అని మీనా అంటుంది. ఎలా ములగాలో చెప్తారు, ఎలా ముంచాలో కూడా చెప్తారు. అన్న తమ్ములేదో అనుకుంటారు, మధ్యలో నువ్వెందుకు నా భర్తను తక్కువ చేసి మాట్లాడుతున్నావు మీనా అని రోహిణి అంటుంటే, ఇక నుంచి నా భర్తని ఎవరైనా వేలెత్తి చూపిస్తే నేను ఊరుకోను అని మీనా అంటుంది. ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? సెకండ్ హ్యాండ్లో 2 కార్లు కొన్నంత మాత్రాన నీ మొగుడు బిజినెస్ మ్యాన్ అయిపోతాడా? వాడు బిజినెస్ మ్యాన్ అయ్యాడని వీడికి అసూయ అని ప్రభావతి అంటుంటే, అవును వీడిని చూసి అసూయపడాలి నేను. నిజంగా వీణ్ణి చూసి అసూయపడే వాళ్ళు ప్రపంచంలో పనికిమాలిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అని బాలు అంటాడు. అన్నయ్య శుభమా అని కారు తీసుకున్నారు. ఈ మంగళ వాయిద్యాలని వినడం ఎందుకు, మీరు బయలుదేరండి అన్నయ్య. వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజేష్. అయితే చూడండి, ఏ బిజినెస్ మ్యాన్ అయినా ఎన్ని మాట్లాడినా, ఆయన ఎలా తయారు చేసిన వాళ్ళు ఎంత వెటకారం చేసినా మీరు ఇంకా ఎన్నో కార్లు కొంటారు, పైకి ఎదుగుతారు అని ఇక మీనా అంటుంటే, లోపలికి వెళ్ళిపోతుంటే వెళ్ళి బొమ్మ కార్లు కొంటారేమో అని ప్రభావతి అంటుంది. ఏమన్నారు? మళ్ళీ అనండి. ఏంటి మళ్ళీ అనండి అని మీనా అంటుంది. చూస్తూ ఉండండి, కళ్ళారా చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మా ఆయన ఖచ్చితంగా అని మీనా శబ్దం చేయబోతుంటే ఇక ఆపేస్తాడు బాలు. మీనా నువ్వు మళ్ళీ శబ్దాలు చేయకు, ఇప్పటికీ 2 పెండింగ్లో ఉన్నాయి, అవి పూర్తి కానివ్వు, ఆ తర్వాత మిగతా ఇంకో శబ్దం చేద్దు గాని అని బాలు అంటాడు. ఒక తల్లి 10 మందిని కన్నా 10 మందిని సమానంగా ప్రేమిస్తుంది. నోరు లేని జంతువు కూడా అంతే. కానీ నువ్వు ఇంటికి తలవంపులు తెచ్చేవాణ్ణి నెత్తిన పెట్టుకుని ఇంటి పేరు నిలబెట్టేవాణ్ణి తక్కువ చేస్తూ మాట్లాడుతున్నావు. నిన్నేమనుకోవాలి, మనిషివా లేక అని సత్యం అంటుంటే, ఇక ఆపండి, ఇప్పుడు నేనేమన్నాను అని ప్రభావతి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా బాలు కూడా వెళ్ళిపోతారు కిచెన్ రూమ్లోకి. ఏంట్రా బిజినెస్ మ్యాన్, ఇంకొకరిని ఎగతాళి చేసే ముందు నీ చరిత్ర ఏంటనేది నువ్వే మర్చిపోయే తప్పేదైనా వచ్చిందా నీకు? ఏంటో అని చెప్పేసి అక్కడి నుంచి సత్యం వెళ్ళిపోతాడు. విన్నావా, ఏదైనా అనిపిస్తే నాతో అను మనోజ్, అందరి ముందు అని అందరితోనూ తిట్లు తినకు. అవన్నీ నాకు కామన్ ఎగలే గాని నా చుట్టూ ఉన్న వాళ్ళ వేళ నాకు అసలు సమస్యలు వస్తాయన్నాడు కదా. ఈ రాజేష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, కొంపతీసి వీడి వల్ల నాకేమైనా సమస్యలు వస్తావంటావా? అబ్బా మనోజ్, ఆ లెటర్ చూసినప్పటి నుంచి ఇలా ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ ఉంటే ఎలా మనోజ్? నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు రోహిణి, లాభం లేదు. దీనికి పరిష్కారం చూపించేవాడు ఒక్కడే ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళ్తాను. ఎవడు వాడు అని చెప్పేసి రోహిణి అంటుంటే, కలిసి వచ్చి చెప్తాను అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి మనోజ్. ఈసారి అడుక్కోవడానికి గుడి మారుస్తాడో ఏంటో కర్మ అని రోహిణి తనలో తాను మాట్లాడుకుంటుంది. ఇక మణికంఠ ఏదో ఒకళ్ళ ఇంటికి వచ్చి అడ్రస్ ఇద్దే, ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు మనోజ్ అని చెప్పేసి మణికంఠ తనలో తాను మాట్లాడుకుంటే అప్పుడే ఇక మనోజ్ అక్కడికి వస్తాడు. హలో బాస్, బిజినెస్ మ్యాన్ ఎలా ఉన్నావు? సడన్గా ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నావేంటి, ఏంటి విషయం అని మణికంఠ అంటుంటే, ఏంటి బ్రదరు నీ ముఖం చూస్తుంటే నువ్వేదో తీవ్రమైన బాధలో ఉన్నట్టున్నావు. అవును బ్రో, నా జీవితం అంతా అస్తవ్యస్తమైపోతుందేమో అని భయం వేస్తుంది. ఎందుకలా? నేను మా షోరూంలో ఉన్నప్పుడు ఒకతను వచ్చి నాకు లెటర్ ఇచ్చాడు. ఏంటి లవ్ లెటరా అని మణికంఠ అంటుంటే, హెచ్చరిక, దీంట్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే నీకు సమస్యలు వస్తాయని హెచ్చరిస్తూ రాసుంది. విచిత్రంగా ఉంది, నీ వల్లే అందరికీ సమస్యలు వస్తాయి కానీ వేరే వాళ్ళ వల్ల నీకు సమస్యలు వస్తాయా? ఏంటి బ్రో అలా అంటావు? మరి నువ్వు నా డబ్బులు తీసుకుని ఊరంతా తిప్పి నన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్ళు తాగించావు. అదప్పుడు బ్రో, ఇప్పుడు కాదు కదా. నా బిజినెస్ పాడైపోవాలని ఎవరో ఇలా ప్లాన్ చేశారు. నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. నా దగ్గర అప్పు చేసినట్టు ఇంకా ఎవరి దగ్గర అప్పు చేశావా అని మణికంఠ అంటుంటే, లేదు బ్రో. మరి ఇక సమస్య ఏంటి? నీకు సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు అదే అర్థం కావట్లేదు బ్రో. మరి మనం ఇక్కడికి రావడం ఎందుకు? నేను ఆన్లైన్లో చూశాను, ఈ జ్యోతిష్యుడు చాలా పవర్ఫుల్ అని విన్నాను. నువ్వేమో నమ్మవు కదా. ఇప్పుడు వేరే దారి లేదు కదా మణికంఠ.
నీలాంటి వాళ్ళు ఏదైనా సమస్య వస్తేనే దేవుడి దగ్గరికి ఇలాంటి జ్యోతిష్యుల దగ్గరకో వస్తారు, లేదంటే వీళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడరు అని మణికంఠ అంటుంటే అలా అనకు బ్రో, ఇక్కడ కూడా నేను మళ్ళీ మోసపోకూడదు కదా, అందుకే కొంచెం నువ్వు కాస్త తోడుగా ఉంటావని పిలిచాను. భార్గవ్ ప్రశాంతంగా నిద్రపోతుంటే డిస్టర్బ్ చేసి బలవంతంగా ఇక్కడికి రమ్మన్నావు, సరే పద లోపలికి వెళ్దామని ఇంకా మణికంఠ మనోజ్ లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఏంటి సమస్య అని స్వామీజీ అడుగుతుంటే ఏదైనా సమస్య వస్తుందేమోనని భయం వేస్తుంది, అదే నా సమస్య అని మనోజ్ అంటాడు. అర్థం కావడం లేదు నాకు, ఏం చెప్తున్నారు మీరు అని స్వామీజీ అంటుంటే ఇదొకసారి మీరు చూడండి అని మనోజ్ లెటర్ ఇస్తాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నీకు సమస్యలు వస్తాయా? నువ్వే అప్పులు తప్పులు చేసేవాళ్ళ ఉన్నావే అని గురూజీ అంటాడు. మణికంఠ అయితే నవ్వుతాడు. నన్ను కష్టంలో నుంచి బయటపడేయమంటే నాలో ఉన్న లోపాలు బయటికి చెప్తారేంటి స్వామి? ఇప్పుడు నాకు రాబోయే సమస్య గురించి, దానికి పరిష్కారం గురించి చెప్పండి అని మనోజ్ అడిగేసరికి గవ్వలు వేస్తాడు గురూజీ. త్వరలో నీకు పెద్ద ఆపద రాపోతుంది అని చెప్పేసి ఇక షాకింగ్ ఫేస్ వేసుకొని చూస్తాడు మనోజ్. కరెక్టే చెప్పారు స్వామి, అదెలాంటి ఆపద, ఎంత పెద్ద ఆపద, చెప్పండి స్వామి, ప్లీజ్ చెప్పండి స్వామి. నువ్వు చాలా భయం స్వభావం కలవాడివి, ఇప్పుడు నీకు శని తాండవం ఆడుతుంది, ఏ వైపు నుంచైనా నీకు ఆపద ముంచుకొస్తుందో చెప్పలేము, కానీ వస్తుంది. నీకు రాబోతున్న సమస్య నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీకొక కవచం కావాలి. ఇతనికి కవచంలా ఉండాల్సింది ఇతని బట్టలు, నువ్వు వేసుకునే బట్టలు నీకు కవచంలా పనిచేయబోతున్నాయి, అదే నేను నీకు చెప్పే పరిహారం. అయితే నేను ఏ రంగు బట్టలు వేసుకోవాలి అని మనోజ్ అడుగుతుంటే సోమవారం పసుపచ్చ రంగు, శుక్రవారం నీలిరంగు, బుధవారం అని చెప్పేసి ఇక రోజుకు కలర్ చెప్తూ ఉంటాడు గురూజీ. నేను చెప్పినట్టు నువ్వు ఈ రంగులతో బట్టలు ధరించావంటే నీ సమస్యలన్నీ తీరిపోతాయి. మీరేం చెప్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు స్వామి, నేను రంగుల బట్టలు వేసుకుంటే ఇంట్లో వాళ్ళు నన్ను పిచ్చోడిని చూసినట్టు చూస్తారేమో, ఇలా చేస్తే సమస్య తీరిపోతుందంటారా అని మనోజ్ అడుగుతుంటే నువ్వు నన్ను కూడా అనుమానించావంటే రేపనే రోజున తిండికి కూడా దిక్కు లేకుండా రోడ్డు మీద నిలబడతావు అని స్వామీజీ అంటాడు. ఆ తర్వాత గుడి బయట అడుగుతున్నమే నీ జీవితం అని స్వామీజీ అంటుంటే నెక్స్ట్ వచ్చే ప్రేమలో అయితే మా రెస్టారెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్ చేస్తారు, ఈ సంవత్సరం బెస్ట్ కపుల్ కాంటెస్ట్ పెట్టబోతున్నారు. అంటే ఏంటి రవి అంటే ఆదర్శ దంపతుల పోటీ అన్నమాట. ఇవి ఇక్కడ పెడుతున్నాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. మా అమ్మ నన్ను కూడా పాల్గొనొచ్చా అని చెప్పేసి అంటుంటే ఊరుకో కామాక్షి, నేను పోటీకి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇలాంటి చిన్న చిన్న కాంపిటీషన్స్కి మేము వెళ్తే నా స్టేటస్ పడిపోతుంది అని చెప్పేసి మనోజ్ అంటాడు. అందరూ వస్తారేమో అనుకున్నాను, ప్రైజ్ మనీ 1,00,000 రూపాయలు కదా అని శృతి అంటుంది. ఏంటి 1,00,000 అని చెప్పేసి ఇంకలా చూస్తూ ఉండిపోతాడు మనోజ్, ప్రభావతి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.